హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఆయన పేరు రాజా అని చెప్పేసి. మనోడు ఏం చేశాడంటే ఒక పర్సనల్ లోన్ తీసుకొని ఆ పర్సనల్ లోన్తో వచ్చిన అమౌంట్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇట్స్ ఇట్ ప్లస్ ఆర్ మైనస్? సో దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయా లేకపోతే నష్టాలు ఉంటాయి? వీటన్నిటి గురించి మనకు మంచి మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇచ్చే మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి. సార్, నా ఫ్రెండ్ అయితే ఇలా చేస్తూ ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటంటే పర్సనల్ లోన్ తీసుకుంటాడు, వచ్చే అమౌంట్ని తీసుకొని వచ్చి అరే మంచి రియల్ ఎస్టేట్ మంచి భూమి ఉంది కదా దానిలో పెట్టేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నారు. ఇలా వాడే కాకుండా చాలామంది చేస్తూ ఉన్నారు. అవును. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ఇది అట్లా ఒకరు చేస్తున్నారని మీరు అంటున్నారు, కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలా చేస్తున్నారు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలుస్తారండి, ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ. ఒక 5 మెంబర్స్, ఒక 10 మెంబర్స్, 11 మెంబర్స్ అట్లా కలిసేసి ఈచ్ ఇండివిజువల్ ఒక 10 lakhs అట్లా పూల్ చేసుకొని ఓపెన్ ల్యాండ్ తీసుకోవడం కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవడం కానీ తీసుకొని వాటిని వెంచర్స్ చేసేసి అమ్మేద్దాము అన్నట్లు 6 months, 1 year లేకపోతే 2 years ఆ డ్యూరేషన్లో పెట్టేసుకొని రొటేషన్ చేద్దాము, ఒక సైడ్ బిజినెస్ లాగా చేద్దాము అనేసి చూస్తున్నారు. సమ్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. అంటే కొంతమందికి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లనో, లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ 10 మెంబర్స్లో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేపిస్తారు. అట్లా కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది ఆ పార్ట్నర్షిప్స్ వర్కౌట్ కాకపోవడం, ఇంకొంతమంది మనీ స్టక్ అయిపోయినాయి. అంటే ఇన్వెస్ట్ చేశారు కానీ బయర్స్ లేరు. సో ఒక పర్సన్కి ఇట్లాగానే అయ్యిందనమాట. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఇన్వెస్ట్ చేసినది రిటర్న్ అంటే సేల్ చేసేసారు. ఓకే. 5 మెంబర్స్ 10 lakhs 50 lakhs ఇన్వెస్ట్ చేసారు. ఇన్వెస్ట్ చేసినాక 3 yearsకి అది 65 lakhs వరకు వెళ్ళింది వాళ్ళకి. సో వాళ్ళు అనుకున్న స్పీడ్లో వెళ్ళట్లేదు అది. పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ వాళ్ళు 6 months 1 yearలో మంచి రేట్ వచ్చేస్తే అమ్మేద్దాము, మళ్ళీ నెక్స్ట్ ల్యాండ్కి వెళ్దాం అనేసి అనుకున్నారు. అంటే అదొక యాక్టివ్ సైకిల్గా ఫామ్ అయ్యి కంటిన్యూస్గా వెళ్దాం అనేసి అనుకున్నారు. కానీ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అది చూసుకుంటే ఇట్స్ వెరీ లో అనమాట వాళ్ళకి. ఓకే. సో 3 yearsలో జస్ట్ 15 lakhs ప్రాఫిట్స్ దే 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 ఆర్ ఏబుల్ టు ఎర్న్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి, ఒక్కసారి మనకి ఇన్వెస్ట్మెంట్ మీరు పర్సనల్ లోన్ తీసుకొని అక్కడ పెడుతున్నారు అంటే మీ కంప్లీట్లీ ట్యాక్స్డ్ మనీ గెటింగ్ ఇంటూ అన్టాక్స్డ్ మనీ రియల్ ఎస్టేట్లో. ఓకే. వైట్ మనీ కాస్త బ్లాక్ దానిలోకి వెళ్ళిపోతున్నా అయిపోతుంది. సో మీరు అక్కడ రిటర్న్స్ వచ్చినా కానీ అది మళ్ళీ రీపేమెంట్ ఈఎంఐ త్రూనే చేసుకోవాలి. మళ్ళీ అంత పెద్ద లిటిగేషన్ ప్రాసెస్ అది. మీకు ఫైలింగ్లో ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అంత పెద్దగా ఏమి ఉండదు, 10% అసలు దాటదు రియల్ ఎస్టేట్లో. ఓకే. ఓన్లీ వెరీ ఫ్యూ కేసెస్ మాత్రం 6 monthsలో 1 yearలో డబుల్ అవుతాయి. ఓన్లీ వెరీ ఫ్యూ కేసెస్. అది కంప్లీట్ కమర్షియల్ ప్రాపర్టీస్, లేకపోతే ఏదైనా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రాపర్టీస్. ఓకే. ఫర్ సపోజ్ ఏదైనా ఒక నేషనల్ హైవే పడడం కానీ, లేకపోతే ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ రోడ్ రావడం కానీ, లేకపోతే ఆ ఏరియాలో కొత్త రోడ్ రావడం కానీ, ఇట్లాంటి ఏరియాస్లో 6 months 1 yearలో కొన్నిసార్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇట్స్ వెరీ ఎక్సెప్షనల్ అనమాట. అది ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళు ఆ కమ్యూనిటీలో రెగ్యులర్ ఉండే వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఇట్లా పార్ట్ టైం బిజినెస్ చేసి పార్ట్ టైంగా ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేసే వాళ్ళకి దొరకదు. సో నేనేం చేశాను అంటే వాళ్ళకి, ఇప్పుడు చేశారు ఓకే, అయింది ఏదో అయిపోయింది, కానీ నెక్స్ట్ టైం ఇట్లా చేసేటప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ చేసుకోండి. సరే మీరు ఒక క్యాలిక్యులేటివ్ లాగా చేయాలి అంటే ఒక అనాలిసిస్ చేయడానికి నేనేం చేశాను అంటే అదే 50 lakhs లంసంలో ఇన్వెస్ట్ చేసి చూసి ఎంత పర్సంటేజ్ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి నేను క్యాలిక్యులేట్ చేసి చూసాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఓపెన్ ప్లాట్లో పెట్టినందుకు నెట్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ పర్సనల్ లోన్ పేమెంట్ చేసినాక కూడా వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ వచ్చేసి 11 lakhs వస్తుంది. ఓకే. సో అంటే ఓవరాల్ 50 lakhs మీద 15 lakhs 65 lakhs కాబట్టి 15 lakhs ప్రాఫిట్స్ అనుకున్నా, వీళ్ళు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్లు అవన్నీ క్లియర్ చేసుకున్నా కూడా 11 lakhs ప్రాఫిట్. 5 మెంబర్స్కి 2 lakhs అట్లా అప్రాక్సిమేట్గా వాళ్ళ ప్రాఫిట్లో ఉన్నారు అనుకున్నాను 3 yearsలో. కానీ అదే వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే వాళ్ళకి 12% రేట్ ఆఫ్ రిటర్న్లో రిటర్న్స్ ఇస్తే వాళ్ళకి 16 lakhs ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉండే. ఓకే. అదే ఒకవేళ 15% రిటర్న్స్లో ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకి 3 yearsలో రిటర్న్స్ వచ్చాయి. యాక్చువల్ లాస్ట్ 3 yearsలో మ్యూచువల్ ఫండ్స్లో చాలా అబ్నార్మల్ రిటర్న్స్ వచ్చాయి. ఎవ్రీ ఇయర్ 40% రిటర్న్స్ వచ్చాయి. కానీ నేను ఓన్లీ 15% తీసుకున్నాను. మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చాలా వీడియోస్ మనం చేసినప్పుడు కూడా
గ్రీడ్‌కి అంటే మనం అత్యాశకి వెళ్ళకూడదు. కరెక్ట్. సో, మనం యావరేజ్ పెట్టుకున్నామంటే వచ్చిందంటే హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. సో, నష్టపోయినప్పుడు మనం అది అనుకున్నాము. అవును. ఓకే. బార్డర్‌లో ఉన్నామని చెప్పేసి సాటిస్ఫై అవును. అయిపోతే ఇట్స్ హ్యాపీ థింగ్. అవును. హ్మ్. ఓన్లీ 15% తీసుకుంటే మనకి నెట్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ లోన్స్ అని క్లియర్ చేసుకోవడం కూడా 22 lakhs వస్తుండే వాళ్ళకి. ఓకే. చాలా వేరీ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో నేను అదే చెప్పాను. మీరు లోన్ తీసుకొని వైట్ అమౌంట్ తీసుకొని దాన్ని బ్లాక్‌గా కన్వర్ట్ చేసి ఈ ప్రాసెస్‌లో మీరు బయర్స్‌ని పట్టుకోవడము, సెల్లర్స్‌కి కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇదంతా అవసరమా మీకు? అదేదో ఎస్ఐపి చేసుకోండి. లేదు లంసమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లంసమ్ ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది. హ్మ్. ఎక్కడ 10 lakhs ఎక్కడ 22 lakhs. రైట్. పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ చూడండి మీరు. చాలా డిఫరెన్స్ కనిపిస్తది. సో బెటర్ టు గో విత్ లంసమ్స్. లంసమ్ కూడా ఎస్టీపీ. మళ్ళీ కంప్లీట్ లంసమ్ ఈక్విటీలో కాకుండా ఎస్టీపీ యూజ్ చేసుకొని దాని కరెక్ట్ ఫండ్ అలొకేషన్ గానీ, అసెట్ అలొకేషన్ క్లియర్‌గా చేసుకొని ఎన్ని ఇయర్స్‌కి ఏ రిక్వైర్మెంట్ ఉందో ప్లాన్ చేసుకుంటే హ్మ్. మోర్ దెన్ మీరు రెగ్యులర్‌గా రియల్ ఎస్టేట్‌లో తిరిగి సంపాదించేదానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే దీంట్లో ఉన్నాయి. ఓకే. కాకపోతే ఇక్కడ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఆ! కాకపోతే వచ్చేది మాత్రం కంపేర్ టు అక్కడ కంపేర్ చేసుకుంటే ఎక్కువే వస్తుంది. ఆ! అంటే రిస్క్ తక్కువవుతుంది. అవునండి. దాంతో పాటు సేఫ్‌గా ఉంటుంది. సేఫ్‌గా ఉంటది. అండ్ మీ ఇన్వాల్వ్‌మెంట్ జీరో ఉంటది ఇక్కడ. యాహ్! ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో అంటే మీరు ఖచ్చితంగా తిరగాలి. మీరు యాక్టివ్‌గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ అదే ప్రాపర్టీ మీరు అమ్మాలి అంటే 6 months ముందు మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఒక ప్లాట్ అమ్మాలి అనుకుంటే 6 months నుంచి మీరు బయర్స్‌ని వెతకడం స్టార్ట్ చేయాలి. లేకపోతే 3 months ముందు మీరు అగ్రెసివ్‌గా తిరగడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ అట్లా ఏం లేదు. మీకు వితిన్ 2 days మీ అకౌంట్‌లోకి అమౌంట్ వచ్చి పడిపోతది. ఓకే. రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్‌లో ఉంటాయి. లేదు మీకు గూగుల్ ప్లానింగ్ అలాగైనా ఉంది అనుకుంటే మీకు ఈజీగా లిక్విడేషన్ అనేది చాలా ఈజీగా ఉంటది ఇక్కడ. సో ఎక్కువ పొటెన్షియల్ ఉందన్నమాట దీంట్లోనే మనకి. ఓకే. నైస్ విజయ్ గారు. మొత్తానికైతే ఆ పర్సనల్ లోన్స్ తీసుకొని సో, వైట్‌లోంచి మనం బ్లాక్‌లోకి వెళ్తున్నాం అంటే ఇట్ వాస్ ఎ వెరీ మైనస్ థింగ్. యాహ్! మనము టాక్సేషన్ విషయంలో మార్చ్ వచ్చిందంటే ఆ టైంలో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అవును. టాక్సెస్ అవునండి. విషయంలో. అవునండి. అప్పుడు టెన్షన్ పడకుండా ఉండాలంటే ఇలాంటి మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయాలి. డెఫినెట్‌గా అండి. సో, థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యాహ్!